సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన వేసిన క్యాష్ పిటిషన్ను కొట్టివేయడంతో కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వార్లే ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టులోని కోర్టు హాల్లో 37వ నెంబర్గా లిస్ట్ చేయబడింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు దాఖలు చేసి హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని కోరింది. కేటీఆర్ పిటిషన్కు సంబంధించిన విచారణ, ప్రభుత్వ వాదనలు నేడు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి. దీనిపై మరిన్ని విషయాలు సవిన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవిన్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది. ప్రధానంగా ఇప్పటికే హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ను క్వాష్ చేసింది, కొట్టివేసింది. దీంతో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ న్యాయ విభాగం అంటే లాయర్ల సూచనలతోటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను సంప్రదించిన తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనే ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ నెల 15న విచారిస్తామని చెప్పడంతో ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసును విచారించబోతోంది. ప్రధానంగా తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో క్వాష్ చేశారు. కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవేతో పాటు జస్టిస్ ఆర్యమ సుందరం ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు, వీరిద్దరు వాదించబోతున్నారు. కేటీఆర్ పిటిషన్ పై విచారణ జరిపేది ప్రధానంగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం. ఈ ధర్మాసనం కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారణ జరపబోతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే ప్రధానంగా కేటీఆర్ పిటిషన్ ను విచారించే ముందు మాకు సమాచారం ఇవ్వాలి, ఏ నిర్ణయం తీసుకున్నా మా వాదనలు కూడా వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ అంటే కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. 37వ నెంబర్ గా ఈ రోజు కేసు లిస్ట్ అయి ఉంది. ఈ రోజు విచారణలో సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుంది, ఏమైనబోతుంది, ఎట్లాంటి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హైకోర్టు కేసును కొట్టివేయడంతో కేటీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఉంది. ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు 9వ తేదీన. మరోవైపు ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మరోవైపు తనపై ఏసీబీ విచారణలో అవినీతి లేదు కాబట్టి తనపై ఏసీబీ వేసిన కేసు చెల్లదంటూ కేటీఆర్ వాదిస్తున్న క్రమంలో సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.